ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము గురించి తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము 23. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింప నారదుడగాను, సావధానముగా నీ చరణ పంకజ సేవ నలిపి, నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపగ శబరిగాను, బాల్యమప్పటి నుండి భక్తి నీ యందు నగలుగను ప్రహ్లాద ఘనుడనుగాను, ఘనముగా నీ మీది గ్రంథముల్ కల్పించి వినుతిసేయను వ్యాసమునిగాను, సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింప నారదుడగాను, సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను, బాల్యమప్పటి నుండి భక్తి నీ యందు నగలుగను ప్రహ్లాద ఘనుడగాను, ఘనముగా నీ మీది గ్రంథముల్ గల్పించి వినుతిసేయను వ్యాసమునిగాను, సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క తాత్పర్యము. ఓ నరసింహ, ఎల్లప్పుడూ నిన్ను కూర్చిన పాటలు పాడి నిన్ను రంజింపచేయుటకు నేను నారదుడను కాను, శ్రద్ధతో నీ పాదపూజ చేసి నిన్ను మెప్పింపచేయుటకు నేను శబరిని కాను, చిన్నప్పటి నుండి నీ ఎడల భక్తి కలిగియుండుటకు నేను ప్రహ్లాదుడను కాను, నీ మీద పుస్తకములు వ్రాసి గొప్పగా పొగుడుటకు నేను వ్యాసుడను కాను, నేను సాధుడను మూర్ఖుడను అతి నీచుడను మనుజులలో హీనుడను ఇట్టి నన్ను నీవు పాలింపుము సుమా అని శేషప్ప కవి సవినయంగా విన్నవించుకుంటున్నారు. ఈ పద్యము ఇంతటితో సమాప్తం. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.